చెన్నై షాపింగ్ మాల్లో ఉగాది వేడుకలు. మీ పండుగ షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్లో చేయండి. అందమైన వస్త్రాలతో పాటు విలువైన బహుమతులు పొందండి. బేసికల్ గా నాకు పాలిటిక్స్ ఇష్టం లేదు. ఈ గ్యాప్ నారాయణరావు ఏరి కోరి కాన్షియస్గా తీసుకున్న గ్యాప్ అని చెప్పి చాలా మంది చెప్తారు, నిజమేనా? అదేం కాదండి. అంటే నేను బిజీగానే ఉన్నాను. ఆ తర్వాత నేనేమయ్యానంటే మోస్ట్ ఆఫ్ ద టైం నేను సీరియల్స్లోకి వెళ్ళిపోయాను. నేను ఆల్మోస్ట్ హిట్లర్ తర్వాత చిరంజీవి గారితో కలిసి నేను పనిచేసిన సినిమా లేదు. అవును, 25 years పైన అయిపోయింది. ఆ తర్వాత నేను టీవీ ఛానల్స్లోకి వెళ్ళటం నేను బిజీగానే ఉన్నాను అప్పటికి. ఇంకా ఓపెన్గా మాట్లాడుతున్నావా? అంతకంటే ఏముంది చెప్పండి. చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టడం మీకు అస్సలు ఇష్టం లేదు. నేను ఆయనతోనే చెప్పేవాడిని అండి. మాకు అప్పుడప్పుడు ఏం చేశాడంటే సరదాగా మా ఫ్రెండ్స్ అంతా ఉన్నప్పుడు, ముఖ్యంగా మెయిన్ ఫ్రెండ్స్ ఉన్నప్పుడు, బాపినేడు గారు కానీ నేను కానీ మేమంతా ఉన్నప్పుడు డిబేట్ లాగా పెట్టేవాడు. ఏమైనా నేను చేస్తే పాలిటిక్స్లోకి వెళ్తే ఎలా ఉంటుంది, వెళ్ళకపోతే ఎలా ఉంటుంది అని ఇలా డిస్కస్ చేసుకునేవాడు. నేను మొదటి నుంచి చెప్పాను, నీకెందుకు, వై, నీకు రావాల్సిన ఆదరణ వచ్చేసింది, యూ కెన్ మేక్ యువర్ స్టార్ మేకర్, నువ్వెందుకు ఇప్పుడు పాలిటిక్స్లోకి వెళ్ళాల్సిన అవసరం ఏముంది నీకు అనేసి నాకు ఇష్టం లేదు యాక్చువల్గా. సో బట్ ఆయనకి ఇష్టం, వెళ్ళాడు, కావాలనుకున్నారు, చేశారు, రిజల్ట్ చూసాం కదా. అదే విషయం. చివరిసారి ఎప్పుడు కలిసారు చిరంజీవి గారిని? మేము రెగ్యులర్గా కలుస్తూనే ఉంటామండి. మా అబ్బాయి పెళ్ళికి వచ్చారు, మా అమ్మాయి పెళ్ళికి వచ్చారు, వాళ్ళ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉంటే, మెయిన్ ఫంక్షన్లు ఉంటే అన్నిటికి వచ్చాం. చరణ్ పెళ్ళికి వెళ్ళాం. అలా ఫంక్షన్స్ ఏమైనా ఉంటే కలుస్తూ ఉంటాం. కాకపోతే మా ఎలక్షన్స్, మా అసోసియేషన్ ఉంది కదా, బాట యాక్టివిటీస్లోనూ అన్నిట్లో కలుస్తూనే ఉంటాం. ఎలాగో వాళ్ళ ఫ్యామిలీ ప్రస్తావన వచ్చింది కాబట్టి, ఒక చిన్న పిల్లాడు మీ ఇంట్లో అప్పుడప్పుడు వచ్చి అల్లరి చేస్తా, అతను డ్యాన్సులు నేర్చుకుంటా, మిగతా హీరోగా కావాలి ఏవేమి నేర్చుకోవాలో అన్నీ నేర్చుకుంటా చాలా అల్లరిగా ఉండేవారు. ఆ పిల్లాడు మీ ఇంట్లో చాలాసార్లు తిరిగారు, మీ కొడుకుతో కలిసి పెరిగాడు. ఈరోజు పాన్ ఇండియా బిగ్గెస్ట్ స్టార్ అయి ఉన్నాడు. ఎవరా హీరో గుర్తున్నారా? అల్లు అర్జున్. అల్లు అర్జున్. ఆడును మా అబ్బాయి ఒకే ఏజ్. ఇద్దరు ఒకేసారి స్కూల్కి వెళ్ళేవారు, ఇద్దరు ఒకే స్కూలు. తర్వాత ఇద్దరు డ్యాన్స్కి పంపించేవాళ్ళం, ఇద్దరు జిమ్నాస్టిక్స్ పంపించాను. అది ఆ పైన ఉందే ఫోటో, అది కూడా చరణ్ గారు పుట్టినప్పుడు ఆ ఫోటో. అది ఓకే. ఆయన చిరంజీవి గారు ఫ్రేమ్ కట్టించి పంపించాడు మా ఇంటికి. మా అమ్మాయి మా అబ్బాయి. ఓకే. చరణ్ గారు పుట్టినప్పుడు వాళ్ళ పిల్లలు చాలా క్లోజ్గా ఉంటారు. బాగా అల్లరి చేసేవారండి చిన్నప్పుడు? చేసేవాడు, బాగా అల్లరి చేసేవాడు. అందరూ మా అబ్బాయిని నేను తీసుకెళ్ళి నలంద స్కూల్లో పెట్టాను. నలంద రాజు గారు మా నాన్నగారికి బాగా క్లోజ్ ఫ్రెండ్. ఓకే. అసలు రాజుగారు, నలంద రాజు గారే ఎస్ఆర్ నగర్లో ఆయన ముందే స్టోర్స్ ఉండేది, ఆయన స్కూల్ పెట్టింది. మా అబ్బాయిని విజయవాడలో చదివించి కొన్నాళ్ళ తర్వాత నలందాలో తీసుకొచ్చి నలందాలో పెట్టాను. అక్కడైతే ఆయన రాజుగారు బాగా ట్రైన్ చేస్తాడు. నేను మా అబ్బాయిని పెట్టానని చూసి అప్పటికి ఏంటంటే ఊటీలో చదివిస్తున్నాడు చరణ్ని. ఊటీలో సరిగ్గా చదవట్లా, చరణ్ చదవట్లేదు, రాణా చదవట్లేదు. సరే వాళ్ళని ఏం చేద్దామని ఆలోచిస్తుంటే అప్పుడు నన్ను అడిగారు, నువ్వు ఎక్కడ పెట్టావు? నేను నలంద రాజుగారి దగ్గర పెట్టాను, కావాలంటే తీసుకెళ్ళి జాయిన్ చేస్తానంటే తీసుకెళ్ళి అప్పుడు నలంద రాజుగారి దగ్గర చరణ్ని, రాణాని పెట్టారు. పెట్టి అక్కడ కాడికి వచ్చి బాగుపడ్డారు వాళ్ళిద్దరూ తోడుదొంగలు. అట్లా పిల్లలు చిన్న వయసులో అలాగే. కానీ ఆ కాన్వెంట్స్ ఏమైపోయింది, ఊటీ కాన్వెంట్స్ డిసిప్లిన్ లేకపోవడం, కొంచెం డ్రగ్స్ గిగ్స్ కూడా ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి. ఓకే. అందుకని తీసుకొచ్చేసారు. కాన్షియస్గా ముందే మేల్కొని ముగ్గురిని అక్కడి నుంచి తీసుకొచ్చి, నేను వీళ్ళని పెట్టానని, మా అబ్బాయిని పెట్టానని వాళ్ళని కూడా తీసుకొచ్చేసారు. సార్ తీసుకొచ్చి ఇక్కడ నలందాలో జాయిన్ చేశారు రాజుగారి దగ్గర. మీరు కానీ, చిరంజీవి గారు కానీ, సుధాకర్ గారు కానీ, ప్రసాద్ బాబు గారు కానీ, మీరంతా కూడా ఒక గ్రూపు. అయితే మీకు ఆయన సినిమాలు ఇచ్చారు, అవసరం వచ్చిన ప్రతిసారి ఆయన ఫ్రెండ్స్తో నిలబడ్డారు. బట్ ఎందుకు చిరంజీవి గారి మీద ఎందుకు ఇంకా ఒక నెగిటివ్ క్యాంపెయిన్ చేస్తూ ఉంటారు? ఎవరు చేశారు? ఆయన ఫ్రెండ్స్కి సహాయం చేయలేదు, నిర్మాతలను పట్టించుకోలేదు. ఎవరన్నారు అసలు? బయట చాలా ఉన్నాయి సార్. సుధాకర్ గారికి అన్యాయం చేశారంటారు. సుధాకర్ బాగోని రోజు కూడా హాస్పిటల్కి వచ్చి హెల్ప్ చేసింది చిరంజీవి. సార్ హరిప్రసాద్ గారు చనిపోయినప్పుడు కూడా
హాస్పిటల్కి వచ్చింది చిరంజీవి సార్ ఫస్ట్ నేను వెళ్ళాను. సార్ అసలు ఆ రోజే చాలా ఇన్సిడెంట్ జరిగింది. హరిప్రసాద్కి ఆల్రెడీ ప్రజారాజ్యం పార్టీలో పనిచేయాలని ఇంట్రెస్ట్ ఉంది, సార్ నిలబడాలని తనకు ఉంది. అయితే అప్పుడు కొంచెం లావ్ అయ్యాడు హరిప్రసాద్. దాసనారాయణరావు గారు ఆయన గురువు. ఆయన హరిప్రసాద్ని కోపడ్డారు, ఎందుకు నువ్వు లావ్ అవుతున్నావా, ఇంత లావ్ అయిపోయావు అని చెప్పేసి అనేసరికి ఆయన వెళ్ళి నేచర్ క్యూర్ హాస్పిటల్లో చేరాడు. ఓకే. అంటే ప్రకృతి వైద్యం చేయించుకుని ఒళ్ళు తగ్గించుకుందామని వెళ్ళాడు. ఉపవాసంలో ఉన్నాడు వారం రోజులు. ఓకే. తిరుపతిలో ఫంక్షన్ జరిగింది, చిరంజీవి పార్టీ అనౌన్స్ చేశాడని ఆ రోజు TV9 వాళ్ళు నాకు ఫోన్ చేశారు, హరిప్రసాద్కి ఫోన్ చేశారు, సుధాకర్కి ఫోన్ చేశారు. మా ముగ్గురిని కలిపి ఒక షో చేద్దామని. సార్ నాకు అప్పుడు కుదరలేదు, షూటింగ్ ఉంది ఆ రోజు, నాకు కుదరలేదు, సుధాకర్కి కుదరలేదు. ఈ నేచర్ క్యూర్ హాస్పిటల్ నుంచి హరిప్రసాద్ స్టూడియోకి వెళ్ళాడు. స్టూడియోలో ఇంటర్వ్యూ చేస్తూ అలాగే పడిపోయాడు లైవ్లోనే. తర్వాత వెంటనే చిరంజీవి గారు తిరుపతి నుంచి రాగానే వెంటనే వచ్చేసారు. అరవింద్ గారు, చిరంజీవి గారు, నేను అందరి దగ్గరుండి, అప్పుడు సంజీవ్ రెడ్డి నగర్లోనే ఉండేవాడు హరిప్రసాద్. నెక్స్ట్ ఫైనాన్షియల్గా కూడా డబ్బు అరేంజ్ చేసి నా చేతికి ఇచ్చి అన్ని ఖర్చులు నన్ను చూసుకోమన్నారు. నేనే చూసుకున్నాను. అప్పుడు అన్నీ చేసాం. సుధాకర్కి కూడా హెల్త్ బాగున్నప్పుడు అన్నీ చిరంజీవి గారు చూసుకున్నారు. అది ఎవరు అలాంటి టాక్ లేదే, నేను ఎక్కడా వినలేదు, నన్ను ఎవరు అడగలేదు కూడా. మనం చేసామా లేదా, ఆయన బిజీ అయిపోయాడని వెళ్ళటం మానేసాం, కానీ లేకపోతే అలాంటి ఏమీ లేవు నాకు తెలిసి. ఈజ్ వెరీ గుడ్ అట్ హెల్పింగ్. ముఖ్యంగా ఆయన బయటికి చెప్పుకోరు, కానీ ఎరంక్ శర్మ గారు అని మా చెప్పాను, అంతలో చిలకమ్మ చెప్పింది, కుక్క కాటు చెప్పింది, ఇవన్నీ చేశారు. అర్లీ డేస్లో చిరంజీవికి బాగా ఎంకరేజ్మెంట్ ఇచ్చాం. నేను ఎరంక్ శర్మ గారు చెప్తేనే బాలచంద్ర గారు వేషం ఇచ్చారు ఇరికల కథలు. ఆయన లాస్ట్ డేస్లో కొంచెం చాలా ఇబ్బందులు పడ్డారు, వైఫ్ చనిపోయి డబ్బులు లేకుండా ఇబ్బంది పడుతుంటే నాకు ఫోన్ చేశారు ఆయన, ఎరంక్ శర్మ గారు. నారాయణ ఇట్లా ఫైనాన్షియల్గా ఇబ్బందిగా ఉంది, కొంచెం చిరంజీవి గారితో చెప్తావా అని. లేదు సార్, మీరంటే గౌరవం ఉంది ఆయనకి, మీరంటే చాలా ఇది ఉంది, డైరెక్ట్గా మీరే ఫోన్ చేయండి అంటే ఆయన ఫోన్ చేసి మాట్లాడారు. చిరంజీవి ఇట్లా ఇబ్బందిగా ఉంది నాకు ఫోన్ అంటే, వెంటనే సాయంకాలం కల్లా మెడ్రాస్లో ఆయన ఇంటికి చెక్ అయిపోయింది, క్యాష్ 5 lakhs ఒక్కరోజు. అంటే ఫోన్ చేస్తే అక్కడ ఇచ్చేస్తారు కదా సార్. సో ఇలాంటివన్నీ చాలా హెల్ప్ చేస్తున్నాడు ఆయన. ఇంకెందుకు వస్తుంది ఆయన? అదే సార్ సమస్య ఏంటంటే నేను చెప్తున్నాను కదా, ఆయన చేసే శరం గారు నాకు ఫోన్ చేసి మళ్ళీ నారాయణరావు ఇట్లా పంపించేశాడు, నేను కూడా అనుకోలేదు ఇంత హెల్ప్ అవుతుందని అని అన్నారు. చాలా సంతోషించారు. తర్వాత నెలకు ఆయన చనిపోయారు అనుకోండి. బట్ ఎవరికి నాకు తెలిసి చాలా మందికి చేశాడు ఆయన. ఆయన స్టాఫ్కి కానీ అందరికీ బాగానే చేశాడు. ఇంకా ఆయన చెయ్యింది ఏంటి సార్? అదే సార్, ఆయన చేసే సహాయాలు చాలా పెద్ద స్థాయిలో ఉంటాయి, పెద్ద లెవెల్లో ఉంటాయి, కానీ బయటకు వచ్చేవి మాత్రం చాలా తక్కువ ఉంటాయి. బయటకు చెప్పుకోరు సార్, అన్నిటికీ చెప్పుకునే రకం కాదు సార్. జాగ్రత్తగా ఉంటారు, అది తప్పులేదు. ఈ మనిషిని జాగ్రత్తగానే ఉండాలి, తప్పులేదు సార్. అంతేగాని ఏమి నాకు తెలిసి ఎవరికి అన్యాయం చేయలేదు. ఫ్రెండ్స్ కానీ అందరికీ బాగానే చూసుకున్నాడు, స్టాఫ్ని అందరినీ బాగానే చూసుకున్నాడు సార్. అండ్ ఆరోగ్యం ఎలా ఉంది సార్ ఇప్పుడు మీకు? నాకు బాగానే ఉందండి. కాకపోతే మామూలే, రెగ్యులర్ బీపీ, షుగర్ ఇవన్నీ ఆస్తులు అనుకోండి, సంపాదించుకున్న దానికంటే అవి ఎక్కువ సంపాదించుకున్నారా? సో హ్యాపీగానే ఉంది, ఏం ప్రాబ్లం లేదు సార్. పిల్లలు బాగా చదువుకున్నారు, సెటిల్ అయ్యారు. సో అందుకని. ఎక్కడ ఉంటారు సార్ పిల్లలు? మా అబ్బాయి ఇక్కడే ఉంటాడండి, సాఫ్ట్వేర్ స్కిల్ డెవలప్మెంట్ చేస్తున్నాడు. డాక్టర్ ఇలా ఉన్నారు. ఒక మనవడు, వాడు 4 years పిల్లాడికి. పాపను అల్లుడు ఇద్దరు లండన్లో ఉంటారు. వాళ్ళిద్దరూ ఫార్మసిస్టులు. సో దే హ్యావ్ దేర్ ఓన్ ఫార్మసీస్. లండన్లోనే ఫార్మసీస్ పెట్టుకుని రన్ చేస్తున్నారు. వాళ్ళకి ఒక పాప, 6 years పాప. సో ఇట్స్ హ్యాపీ ఫ్యామిలీ. ఇప్పుడు మీతో ఎవరు ఉంటున్నారు? ప్రస్తుతం నేను ఇక్కడనే ఉంటున్నానండి. ఓకేనా మీకు డైలీ? బాగానే ఉన్నాయి, ప్రాబ్లం.